Hello viewers, hi, this is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. జనరల్గా ఫర్టిలిటీ అనేది ఇప్పుడు చాలా కామన్గా వింటున్నాము. ఫర్టిలిటీకి సంబంధించి యూట్యూబ్ వీడియోస్ కూడా చేయడం అనేది జరుగుతుంది. వీటన్నిటిలో ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో మనం వాటి గురించి చూసుకుందాం ఇవాళ. అండ్ ఈ స్పర్మ్ దగ్గరికి వచ్చేసరికి మగవాళ్ళలో వీర్యకణాలకు సంబంధించిన టెస్ట్ దగ్గరికి వచ్చేసరికి చాలా డౌట్స్ ఉంటాయి. మేడం ఎంత కౌంట్ ఉంటే మేము ఐవీఐ చేయించుకోవాలి, ఎంత కౌంట్ ఉంటే డైరెక్ట్లీ ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తారు, ఇవన్నీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారనమాట. చాలామంది తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్నా సరే మేడం మాకు ఐవీఐతోనే చేయండి అని అడుగుతుంటారు. సో ఇస్ ఇట్ పాసిబుల్ లైక్ దట్, అంటే ఐవీఐతో అయిపోతాయి అన్ని కేసెస్ ఆర్ ఐవీఎఫ్ అనేది ఎందుకు డాక్టర్ అనేది అడ్వైస్ చేస్తారు, ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మగవాళ్ళలో వీర్యకణాల సంఖ్య బాగుందా లేదా తెలుసుకోవడానికి చేసే టెస్టే సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ అనేది బయట మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వేస్లో చేయడం అనేది జరుగుతుంది. అంటే కొంతమంది మాన్యువల్గా చేస్తారు, కొంతమంది కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్ చేస్తారు, కొంతమంది ఏంటంటే కిట్తో కూడా సెమెన్ అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెమెన్ అనాలిసిస్లో ఏంటంటే కొన్ని పల్లెటూరులో అయితే నార్మల్ ఫార్మ్స్ అనేవి మాత్రమే చెప్పరు, ఓన్లీ నెంబర్ ఎంత ఉంది, కౌంట్ ఎంత ఉంది అని మాత్రమే దాంట్లో రిపోర్ట్ ప్రకారంగా తెలుస్తుంది అనమాట. సో చాలా మంది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టెస్ట్ డిఫరెంట్ మంత్స్లో చేయించుకుని వస్తుంటారు. ఈ డిఫరెంట్ మంత్స్లో చేయించుకున్న టెస్ట్లో కూడా ఒక దాంట్లో స్పర్మ్ బాగుంటుంది, ఒక దాంట్లో స్పర్మ్ బాగోదు. మేడం ఎందుకు ఇంత తొందరగా ఇంత వేరియేషన్ వచ్చింది అని కూడా వాళ్ళకే డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. జనరల్గా సెమెన్ అనేది మగవాళ్ళల్లో ప్రొడ్యూస్ అవడానికి సుమారుగా 3 months పడుతుంది, అంటే 80 నుంచి 95 days దాకా పడుతుంది. సో ఒక సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ చేయించుకున్న తర్వాత దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయంటే మేము రిపీట్ అనాలిసిస్ కూడా చేయించడం అనేది జరుగుతుంది. అంటే ఒక్కసారి సెమెన్ అనాలిసిస్ చేయించిన తర్వాత దాంట్లో అబ్నార్మాలిటీస్ ఉంటే మేము ఓన్లీ దాన్ని బేస్ చేసుకునే వెళ్ళాం, వీల్ రిపీట్ ద టెస్ట్ అనమాట. ఆ రిపీట్ టెస్ట్ని బేస్ చేసుకుని పేషెంట్కి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. మేడం దీనికి మెడిసిన్స్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. వెరీ లెస్ స్పర్మ్ కౌంట్, అంటే 5 million కన్నా తక్కువ స్పర్మ్స్ ఉన్నాయి, కదలికలు బాగా తక్కువ ఉన్నాయి, వీటిని ట్రీట్ చేయడం అనేది కష్టంగా మారుతుంది అనమాట. సో అసలు స్పర్మ్ తగ్గడానికి కారణాలు ఏంటి, ఎందుకు ట్రీట్మెంట్ అనేది కష్టంగా ఉంటుంది అంటే ఎలాగైతే లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుందో మగవాళ్ళలో కూడా హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి బ్రెయిన్లో నుంచి. ఆ ఇంబ్యాలెన్స్ ఉండడం మూలంగా కూడా స్పర్మ్లో టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది అనమాట. దిస్ ఇస్ వన్ వే. ఇంకోటి టెస్టిస్ కొంతమందికి స్క్రోటమ్ అంటే కింద ఉండాల్సిన టెస్టిస్ అనేది కొంతమందికి పొట్టలో ఉంటాయి అనమాట. ఈ పొట్టలో ఉండటం ద్వారా ఆ టెస్టిస్లో నుంచి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో డిఫికల్ట్ టు ట్రీట్. కొంతమంది బై బర్త్ డిటెక్ట్ చేసుకున్న తర్వాత ఆ టెస్టిస్ని కిందకి పుల్ చేసి కరెక్ట్ ప్లేస్లో పొజిషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పేషెంట్స్ ఏంటి అంటే పెళ్లి చేసుకున్న కొత్తల్లోనే స్పర్మ్ అనాలిసిస్ అనేది చేసుకున్నట్లయితే నార్మల్గా ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తగ్గినట్లయితే నియర్ బై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అదర్ థింగ్ టెస్టిక్యులర్ ప్రాబ్లమ్సే ఉంటాయి. కొంతమందికి టెస్టిక్యులర్ ట్యూమర్స్ కానీ, టెస్టిస్ చుట్టూ తంతే బ్లడ్ వెసల్స్ డైలటేషన్ అంటే వారికోసిల్ కానీ, స్మాల్ టెస్టిస్ కానీ, టెస్టిస్లో కొంతమంది క్యాల్సిఫికేషన్ అవుతుంది. అంటే ఎలాగైతే మనకి యూరెటర్లో స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయో టెస్టిక్యులర్ క్యాల్సిఫికేషన్ కూడా అవుతుంది. దీని మూలంగా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ సెమెన్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మేము కొన్ని బ్లడ్ టెస్ట్ పేషెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ టెస్ట్లో మనకి ఒక నిర్ధారణ అనేది వస్తుంది. సో వాటిని బేస్ చేసుకుని పేషెంట్కి వివిధ రకాల ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. ఒక ప్రొసీజర్ వచ్చేసి ఐయుఐ. పేషెంట్కి ఐయుఐ చెప్పాలి అంటే మినిమం 10 million కౌంట్ అనేది ఉండాలి. సో అట్లీస్ట్ 10% మొటిలిటీ అన్నా ఉండాలి. సో ఈ టైప్ ఆఫ్ మొటిలిటీ, ఈ నెంబర్ ఆఫ్ కౌంట్ లేకుండా ఐయుఐ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అనేది బాగా తక్కువ అనేది ఉంటుంది. ఒకవేళ దీనికన్నా తక్కువ ఉన్నాయి అంటే చాలా తక్కువ, మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ 1 to 2 million 3 million స్పర్మ్స్ ఉంటే వాళ్ళకి అసలు ఐయుఐ ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా కష్టం. చాలా చోట్ల నుంచి పేషెంట్ ఈ కౌంట్తో ఐయుఐ ట్రీట్మెంట్స్ చేయించుకుని 3 to 4 ఫెయిల్డ్ ఐయుఐ సైకిల్స్తో రావడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా పేషెంట్కి ట్రామా, అంటే ప్రతి ఐయుఐ సైకిల్కి అవ్వలేదనే బాధ తప్ప అసలు ఆ కౌంట్కి ఐయుఐ అనేది పాసిబిలిటీయే ఉండదు. సో దే హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. అంటే ఐయుఐ చేయించుకోవడం కన్నా వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తే ఒకటే సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. సో స్పర్మ్ అనాలిసిస్ని బట్టి ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి డాక్టర్ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా స్పర్మ్ అనాలిసిస్ ఎప్పుడైతే కపుల్కి ప్రెగ్నెన్సీ రావడం లేదు, సెమెన్ టెస్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.